నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఏడాదిలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. పోలవరం జలాలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని వెల్లడి. రేపటితో ముగియనున్న సర్ ప్రక్రియ. ప్రతి ఒక్కరూ బిఎల్ఓలకు దరఖాస్తు ఫారాలు అందజేయాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. టంగుటూరులో గురుకుల పాఠశాలలను తనిఖీ చేసిన మంత్రులు సవిత, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కొండపి నియోజకవర్గానికి 2 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయడం పట్ల హర్షం. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎంకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. వచ్చే సంవత్సరం జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని, గోదావరి పుష్కరాలు పోలవరం జలాలతోనే నిర్వహిస్తామని సీఎం తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సీఎం మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెలకు కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సముద్రంలోకి ఎంత నీరు వెళ్తుందనే దానిపై ఆరా తీశారు. కాలువ చివరి భూములకు నీరు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. చివరి భూములకు నీరు అందేలా చూసే విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గోదావరి కోనసీమ అందాల సీమ అని పేరుందని దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. సీఎం పిచ్చుకలంకలో రైతులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు వద్ద ఈసీఆర్ఎఫ్ ధ్యాస్ 2 పనులు, పవర్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో 2014లో 32 కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టులోని 64 గేట్లకు మరమ్మతులు చేపట్టామని తెలిపారు. మంత్రులు నిమ్మల రామనాయుడు, నారాయణ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. కోసం ముందుకు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి మన అందరి తరపున పోలవరాన్ని కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుకు నిజ స్వరూపం తీసుకొస్తాం. రేపు రాబోయే సంవత్సరమే మనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇదొక చరిత్ర. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. నేను ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలను అభినందిస్తూనే ఉంటాను. మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయకపోతే దగ్గర కూడా చేర్చరు. మీ మనసే మంచి మనసు, మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైనటివి. అందుకే మీరు ఈ రోజు కూడా చూస్తే కాటన్ దొరది ఆయన బ్రిటిష్కి వెళ్ళిపోయినా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకొని ఊరూరు ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారంటే అది మీకుండే గౌరవ భావం. రాబోయే పుష్కరాల కంటే ముందు గోదావరి బ్యారేజీకి గేట్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు కలిశాం. ఆ రోజు ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తానని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా ఒక తేదీ అంటే ఆ డేట్లో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియదు. సర్ కార్యక్రమం రేపటితో ముగిస్తున్నందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓట్లను నమోదు చేసుకునే విధంగా చూడాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
ఈ నెల 14వ తేదీతో ముగిస్తున్న సర్వేలో ఓటర్లు తప్పనిసరిగా BLOలకు దరఖాస్తు ఫారాలు అందజేయాలన్నారు. సెప్టెంబర్ 22వ తేదీ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారని తెలిపారు. ఎవరికైతే ఓటు తొలగించబడ్డాయో వారికి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో నోటిఫికేషన్ జారీ చేస్తారని, వివరాలు తెలపకపోతే వారు ఓటు రద్దు చేస్తారన్నారు. గత ప్రభుత్వం విపరీతంగా దొంగ ఓట్లు చేర్పించిందని, అందువల్లనే ఇలాంటి ఇబ్బందులు వచ్చాయన్నారు. 2002లో ఇలాంటి ఓటర్ల వెరిఫికేషన్ జరిగిందని, మరలా ఇప్పుడు జరుగుతుందని తెలిపారు. ఒంగోలులో 97.5% ఓటర్లు తమ దరఖాస్తులు అందజేశారని, మిగిలిన వారు కూడా రేపటిలోగా అందించాలని తెలిపారు. జిల్లా మొత్తంగా 97.63% పూర్తయిందని తెలిపారు. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని, అందువల్ల ఒక ప్రాంతంలో ఉన్న ఓటును తొలగించుకొని వారికి అవసరమైన చోట ఓటు ఉంచుకోవాలని తెలిపారు. రేపటితోటి మన సర్ కార్యక్రమం కూడా వస్తూ ఉంది. దాని మీద ఒకసారి వివరించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దానికి ఒకసారి సర్ ప్రోగ్రాం వచ్చేసి 24 ఏళ్ళ ముందు 2002లో ఈ విధంగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి అప్పుడు చేయటం జరిగింది. ఆ తర్వాత 2002 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి చేయటం జరుగుతూ ఉంది. దీంట్లో ఏంటంటే ఈ 24 సంవత్సరాల్లో చాలా ఫేకీ రావటం, అదేవిధంగా ఒక ప్లేస్లో ఉండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయిన వాళ్ళు ట్రేస్ కాకుండా ఉండటం, ఇలాంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అందరికి కూడా డోర్ టు డోర్ పెట్టి దీనికి ఒక ప్రిస్టేజ్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకొని దీని ఇంటింటికి ఒక BLOని పెట్టేసి, అదేవిధంగా దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనకి జూలై 14 రేపటితోటి అది క్లోజ్ అవుతూ ఉంది. అదేవిధంగా జూలై 21, 2026న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు తయారవుతుంది. సెప్టెంబర్ 22, 2026లో ఫైనల్ ఓటర్ లిస్టును కూడా ప్రింట్ అవుతుంది. కాబట్టి దీంట్లో నేను మీ ద్వారా ప్రజలను కోరుకునేది, ఎక్కడెక్కడ డెత్ కేసులున్నా, అదేవిధంగా కొత్త ఓట్లు ఏమన్నా ఉన్నా కూడా ఆ BLOలకు తెలియపరచండి. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ ఓట్లు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడున్నారో ప్రతి దగ్గర కూడా, ఎక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్ మనకు ఒంగోలు వేసుకుంటే, ఒంగోలులో ఒక ఇంట్లోకి ఒక అధికారి ఎవరన్నా వచ్చారంటే అధికారి వచ్చినప్పుడు ఆ టైంలో ఓటర్ ఎంట్రీ చేసుకుంటాడు. మళ్ళీ అధికారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది అలానే ఉండిపోతుంది. వాళ్ళు ఎవరనేది కూడా BLOలకు తెలవట్లా, BLAలకు తెలవట్లా, ఎవరికి తెలవట్లేదు. అది నాన్ ట్రేస్డ్ ఓట్ల కింద అవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దానికి ఓటర్లు మళ్ళా రేపు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ట్రేస్ కానిది కూడా వాళ్ళకి నోటీస్ ఇస్తారు, వాళ్ళకి ఫోన్ చేసి ట్రై చేస్తారు. ట్రై చేసినా కూడా వాళ్ళకి ఎవరు కూడా వచ్చి మళ్ళీ వాళ్ళ ఓటు వాళ్ళు కరెక్ట్ చేసుకోలేకపోతే దాన్ని తీసేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా ట్రేస్ కాని ఓటులను కూడా ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆ BLOలకు కూడా పోయినసారి కూడా చెప్పాం, అదేవిధంగా మనం కూడా BLAలకు కూడా చెప్పాం. దానికి అందరూ కూడా మన వాళ్ళు కూడా అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈరోజు ఆల్మోస్ట్ 74% ఇప్పటికీ కంప్లీట్ అయింది. మిగతాది కూడా రేపటికల్లా కూడా 97.76% ఈ రోజుకి కంప్లీట్ అయింది. ఇంకొక రోజు ఉంది ఇచ్చినప్పుడు ఆ 2% కూడా అది కూడా కంప్లీట్ చేసుకున్నప్పుడు మనకి క్లియర్గా 100% మనకు కంప్లీట్ చేశారు. మా BLAలు కూడా బాగా వాళ్ళు కూడా వాళ్ళతో పాటే తిరిగి కష్టపడ్డారు. అదేవిధంగా దానికి ఒక కమిటీ వేసాం. దీంట్లో మేజర్గా చేసేది పని కూడా ఒక చిత్తశుద్ధితో చేసే విధంగా చేయాలని చెప్పేసి కూడా రేపు జరిగిపోయేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ఇదివరకులాగా ఉండదు. ఇదివరకులాగా ఒక ఓటు ఒక పేరు మీద 10 ఓట్లు, 20 ఓట్లు, లేకపోతే 30 ఓట్లు. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ అప్పుడు మేము ఎంత పోరాడామో మాకు తెలుసు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ పెట్టాం, అదేవిధంగా స్టేట్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత చాలా ఓట్లు తగ్గించారు. ఇలాంటి ఓట్లు అవన్నీ కూడా ఏదైనా కూడా 2 ఓట్లు, 3 ఓట్లు, 5 ఓట్లు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ అవుతుంది. మేము కూడా ఇన్డెప్త్గా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాం. రేపు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మేము చెక్ చేస్తాం. అదేవిధంగా మెయిన్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా చెక్ చేస్తాం. ఎక్కడన్నా అలాంటివి జరిగినా కూడా, అంటే పార్టీలన్నీ మాట్లాడట్లా, ఏ పార్టీ అయినా సరే, మా పార్టీలో కూడా మేము ఆ విధంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అట్లా కాదు, ఏదైనా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఖచ్చితంగా చేసే పని చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడే రేపు ఒకరోజే ఉంది కాబట్టి అందరూ కూడా మార్చుకోండి. మాకు అక్కడ వద్దు, ఇక్కడ కావాలంటే ఇక్కడ, అక్కడ కావాలంటే అక్కడ, ఏదో విధంగా ఒక ఓటు ఒక మనిషికి అనేది ఉండాలి. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ప్రతి ఒక్కరిలో కూడా మీకోసమని ఒకరోజే ఉంది కాబట్టి మీది ఊళ్ళల్లో పల్లెటూరుల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా 2 ఓట్లు ఉంటే మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టించుకోండి. రేపు పనిష్మెంట్ అవుతుంది. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ గారు. 2 ఓట్లు ఉండే వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మీకు ఎక్కడ నచ్చితే, మీ సొంత ఊర్లో నచ్చితే మీ సొంత ఊర్లోనే పెట్టుకోండి, లేదా ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోండి. అట్లా పెట్టుకొని ఎక్కడా కూడా స్టేట్లో ఏడా కూడా ఉండటానికి లేదు. అది అంతా కూడా సాఫ్ట్వేర్ ఉంది. ఒకసారి పెట్టారు అంటే ఎక్కడెక్కడ డబుల్ ఉన్నాయి, ఎక్కడెక్కడ త్రిబుల్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఈరోజు ఆ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ ప్రకారంగా పిన్ పాయింట్తో సహా కరెక్ట్గా వస్తాయి. కాబట్టి అలాంటిది మీరే స్వయంగా చెప్పేసి వచ్చిన అక్కడ బిఎల్ఓలకి ఇచ్చేసి మీరు క్యాన్సిల్ చేయించుకోవాలని చెప్పేసి కూడా చెప్పడానికి పెట్టాం. అదేవిధంగా ఇది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కొత్త ఓట్లు అనేది ఇప్పుడు మేమైతే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఏ ఇంట్లో కొత్త ఓట్లు వచ్చినాయో నోట్ చేసుకోమన్నాం. ఇప్పుడు వాళ్ళు బిఎల్ఓలు చేస్తుంది ఏంటంటే కొత్త ఓట్లు తీసుకోవట్లా, కొత్త ఓట్లు అనేది నోట్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. రేపు ఏదైతే ఫ్రెష్ లిస్ట్ వచ్చిన తర్వాత, ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ తీసుకుంటారు, ఓట్లు అప్పుడు చేరుస్తారు. దీంతోపాటు లాస్ట్ ఏదైతే ప్రభుత్వంలో ఉండేటప్పుడు దొంగ ఓట్లు విపరీతంగా చేర్పించారు. అది అంతకుముందు కూడా మీ అందరికీ తెలుసు. ఈ నాన్ ట్రేస్ ఓట్లన్నీ ఎక్కడెక్కడయో అటు పక్క నియోజకవర్గాల వాళ్ళవి, అటు నియోజకవర్గాల వాళ్ళవి అన్నీ కూడా చేర్చారు. కాబట్టి పాత గవర్నమెంట్ చేసిన పొరపాట్లు, వాళ్ళు చేసిన పొరపాట్లు అవి మీ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ప్రజలు మీ ద్వారా కూడా అర్థం చేసుకోవాలని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎఫ్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ కల్పన కుమారి, డిఆర్ఓ వెంకటరమణలతో కలిసి కలెక్టర్ రాజాబాబు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. బాధితుల నుండి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చే ప్రతి అర్జీని సంబంధిత శాఖలు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సత్వరం పరిష్కరించడంతో పాటు అర్జీదారులు సంతృప్తి చెందేలా ఉండాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకూడదన్నారు. సమస్యపై తీసుకున్న చర్యలతో అర్జీదారుడు సంతృప్తి చెందాలని, అర్జీ మరలా రీఓపెన్ అయ్యే పరిస్థితి ఉండరాదన్నారు. జెడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో పొగాకు రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని 2 సార్లు బోర్డు అధికారులు, పొగాకు వ్యాపారులు, ప్రజాప్రతినిధులు కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారన్నారు. 200 రూపాయలు తక్కువ కేజీ పొగాకు కొనుగోలు చేయాలని ఆదేశించారని, బోర్డు అధికారులు పొగాకు వ్యాపారులతో చర్చలు జరిపి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారన్నారని, అయితే కొంతమంది వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు రైతులను రెచ్చగొట్టే విధంగా చూస్తున్నారని, రైతులు అలాంటి వారి మాటలు నమ్మవద్దని, ఏదైనా రైతుకు మేలు జరుగుతుందని, నల్లబర్లి పొగాకు రైతులను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అందువల్ల రైతుల సమన్వయంతో ఉండవలసిన అవసరం ఉందని అన్నారు. నగర పార్టీ అధ్యక్షులు మదన్, శ్రీశైలం బోర్డు మాజీ డైరెక్టర్ శ్రీరామ్మూర్తి, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు పాల్గొన్నారు. దాంట్లో సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ పార్టీ కొంతమంది కలిసి రైతుల్ని కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళు కొంచెం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాని మీద 3 సార్లు, ఇప్పుడు 2 సార్లు పెట్టారు సీఎం గారు. వాళ్ళు ఎవరైతే ప్రొక్యూర్మెంట్ చేసే కంపెనీస్ అందరినీ పిలిచారు. అదేవిధంగా ఫస్ట్ సారి మీటింగ్ అయితే రైతు సంఘాల నాయకులను కూడా పిలిచారు. ఆ తర్వాత మమ్మల్ని కూడా పిలిచారు, కూర్చోబెట్టారు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అన్నీ తెలుసుకున్నారు. ఈరోజు వచ్చిన పరిస్థితుల్లో ఆ రోజు బోర్డోళ్ళు కూడా ఉన్నారు. బోర్డోళ్ళు ఒకటే చెప్పారు, మేము 145 మిలియన్ల వరకు ప్రొవిజన్ ఉంటుంది, 145 తర్వాత ఇబ్బంది అవుద్దని చెప్పి బోర్డోళ్ళు ఆల్రెడీ కూడా రైతులకు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా బోర్డోళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మన వాళ్ళేమో రైతులు 90,000, ఇంకొక 90 మిలియన్లు పొగాకు ఎక్స్ట్రా పండించారు. ఈరోజు ఎక్స్ట్రా పండించిన తర్వాత ఈరోజు పొగాకేమో ఎక్కువైపోయింది, బైర్స్ ఏమో తక్కువ అయిపోయారు. బైర్స్నేమో ఇబ్బంది ఉండేటప్పుడు మీరు ఎట్లా ఒకటి కొనాలి. పోయినసారి అంతకు ముందుసారి కూడా మీకు బాగా మీకు ఆదాయం వచ్చింది.
కాబట్టి ఈసారి మీరు ఎంతో కొంత మీరు కొనాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళేమో జిఎస్టీ అది వరకు 18% ఉంటే ఈరోజు దాన్ని 40% చేశారు. మనకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పైన కామర్స్ మినిస్టర్ తోటి కానీ ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడి దాన్ని కూడా ఒక ఎంపీలని అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒకసారి ఢిల్లీ పోయేసి అది కూడా ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా మాకు ఫస్ట్ సారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆయన ఆ కంపెనీలు వాళ్ళకు కూడా చెప్పారు, 200 రూపాయలకి హై గ్రేడ్ తక్కువ కాకుండా కొనండి. ఆ తర్వాత ఏదైతే నో బిట్లు పడుతున్నాయి ఎక్కువ నో బిట్లు కాకుండా చూడండి, రైతులు మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ అది పొగాకు వెనక్కి తీసుకెళ్లేటట్టుగా కాకుండా చూడండి అని చెప్పేసి దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టైంలో వచ్చేసి మనకేదో అక్కడ వేరే విధంగా వాళ్ళు ఏదో పార్టీలు లేకపోతే ఇంకోటో రైతులకి ఏదో ప్రేమ మీద వచ్చి ఏదో చేస్తున్నారనేది మాత్రం రైతులు అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నా. ఎందుకంటే మైసూరు పొగాకులో ఈ రోజుకి ఆ ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి ఎప్పుడు కొనలా, వాళ్ళకి ఇచ్చిన రేట్లు పెట్టేసి కొనుక్కున్నారు తప్పితే ఏ రోజు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనిన పాపన పొగాకుకి కర్ణాటకలో లేదు. మన దగ్గరే అనేక సార్లు క్రైసిస్ వచ్చినప్పుడు కూడా అనేక సార్లు కూడా మన ప్రభుత్వంలోనే అనేక సార్లు రైతులను ఆదుకుంది. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో క్రైసిస్లో ఉన్నారు, ప్రభుత్వం పథకాలకు అన్నిటికీ చేస్తూ ఉన్నారు, డబ్బు లేదు, 10 లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయాడు ముందోడు. ఆయన వల్ల ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏదో విధంగా చేయాలనే ఆ ఇంటెన్షన్ తోటే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా రైతులకు కూడా తెలియజేస్తున్నా. సమన్వయంతో పోండి, దొంగల మాటలు దొంగల ఆలోచనలతోటి మీరు వాళ్ళు నమ్మగాకండి. ఇప్పుడు ప్రతి ఓళ్ళు వస్తారు, ప్రతి ఓళ్ళు వచ్చి ప్రతి ఒక్కటి మాట్లాడతారు, కానీ ఏది వాస్తవం, ఏ ప్రభుత్వంలో ఏ విధంగా ఆదుకున్నారు రైతులను అనేది రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆ రైతు సంఘాలకు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగిద్దని చెప్పి మేమందరం కూడా చెప్తున్నాం. టంగుటూరులోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రులు పాఠశాలలోని వంటగది, తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారికి అందుతున్న విద్యా విధానం, భోజన వస్తువుల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్డు టెలిఫోన్ సదుపాయాన్ని పరిశీలించిన మంత్రులు స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ఉత్తమ ర్యాంకులే ఇక్కడ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని మంత్రి సవిత కొనియాడారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. టంగుటూరు గురుకుల పాఠశాల వస్తువులకు తక్షణం 4 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సీఎం కొండపి నియోజకవర్గానికి 2 కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేశారని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి హర్షాన్ని వ్యక్తం చేశారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు సింగరాయకొండలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్కి మంత్రులు స్థల పరిశీలన చేశారు. తహసీల్దార్ ఆంజనేయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మరి బీసీల బిడ్డల అభ్యున్నతి కోసం వాళ్లకు విద్యా పునాదులు కావాలి, మంచి వసతులు కావాలని మరి శాసనసభ్యులు మంత్రి గారి కోరిక మేరకు మరి ఫస్ట్ ఫేజ్ టోటల్ 45 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నాం. ఫస్ట్ ఫేజ్ లో మరి 20 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదే విధంగా మా సోదరుడు ఉగ్ర నరసింహారెడ్డి గారికి కూడా ఒక బీసీ ఎంజేపీ గురుకుల పాఠశాల శాంక్షన్ చేశాం. అందులో ఫస్ట్ ఫేజ్ లో కూడా 20 కోట్ల రూపాయలతో మరి శాంక్షన్ చేశామన్న విషయం తెలియజేస్తూ, మరి ఒక పక్క మీరందరూ చూస్తున్నారు, మరి ప్రతి వెల్ఫేర్ హాస్టల్స్ ఈ రోజు ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, మరి ఎస్సీ వెల్ఫేర్ కింద అన్న సూచనలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల్లో సూచనల ప్రకారం ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఉన్న గురుకుల పాఠశాలలో హాస్టల్స్ అన్ని మరి మరమ్మతులు చేయించటం, సాధనైన చోట కొత్త బిల్డింగులు కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి గారికి బడుగు బలహీన వర్గాల పిల్లలపైన ఉన్న కమిట్మెంట్, బాధ్యత అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇందాక బాలాజీ అన్న గారు కోరినట్లుగానే మొన్న మాతో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరితోనూ ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా బీసీ హాస్టల్స్ కన్నా, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కన్నా గురుకుల పాఠశాలలు పెంచండి, పిల్లలకు నాణ్యతమైన విద్య ఇవ్వండి. గురుకుల పాఠశాలలు అయితే వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బడుగు బడిగిన వర్గాల బిడ్డలే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్ గా తయారవుతున్నారు. కాబట్టి మనం వాళ్ళకి కావాల్సిన వసతుల్ని ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, మరి కొత్తగా
ఎంజేపీ గురుకుల పాఠశాలలు కూడా 10 కొత్తలు శాంక్షన్ చేశారు. భవనాలు కూడా 500 కోట్లు మన బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా శాంక్షన్ చేశారన్న విషయం కూడా. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసుల విషయంలో న్యాయ వ్యవస్థ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విస్మయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో న్యాయ వ్యవస్థ 16 ఏళ్లుగా ఏమి చేస్తుందని ప్రశ్నించారు. దళిత క్రైస్తవులకు దళిత హోదా ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని చింతామోహన్ స్పష్టం చేశారు. తమిళనాడులో అందరూ అనుకుంటున్నారు జయలలిత కూడా ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ట్యాక్సీ మ్యాటర్లో ఆ అమ్మను న్యాయస్థానాలు చేయాల్సిన పని చేశాయి. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో 16 సంవత్సరాలుగా న్యాయస్థానాలు మరి సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి మరి అంటున్నారు వాళ్ళందరూ. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనుకుంటున్నారు జయలలితకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా అని అంటున్నారు. ఏమో న్యాయస్థానాల గురించి నాకైతే మంచి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కానీ న్యాయ వ్యవస్థ పైన ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి రేపో మాపో 19 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు. అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు ఆయన. మరి అభివృద్ధి 23 లక్షల కోట్ల రూపాయలు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చాను అంటున్నాడు. నేను దాదాపుగా 20 జిల్లాల పైన తిరిగాను. 20 జిల్లాల్లో ఎక్కడ 1 కోటి రూపాయల అభివృద్ధి జరిగినట్టుగా నాకు ఇప్పటిదాకా కనిపించలేదు. మరి అభివృద్ధి పేరుతో ఆయన వెళుతున్నాడు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షాబాద్ 6 హత్యల కేసులో నరహంతకుడు 29 సంవత్సరాల రాజ్కుమార్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలోని ఓ వెంచర్లో అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. డైల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతుడిని రాజ్కుమార్గా నిర్ధారించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ను గుర్తించారు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించవలసి ఉంది. ఒంగోలులో ఆడిటోరియం ఏర్పాటు చేయాలని జిల్లా రంగభూమి కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. నెల్లూరు బస్టాండ్లోని బండారు రామారావు, డివి సుబ్బారావు విగ్రహాల వద్ద నిరసన చేపట్టారు. జిల్లా ఏర్పడి 5 దశాబ్దాలు దాటినా ఒంగోలులో ఆడిటోరియం లేదని రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు తెలిపారు. ప్రజాప్రతినిధులు స్పందించి మున్సిపల్ ఓపెన్ థియేటర్ స్థలంలో ఆడిటోరియం నిర్మించాలని కోరారు. ఒంగోలు నంది నాటకోత్సవాలు ఏర్పాటు చేయమని కోరితే కళాక్షేత్రం లేదన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గారని కోశాధికారి దేనువకొండ సుబ్బయ్య అన్నారు. అధునాతనమైన ఆడిటోరియం నిర్మించడంతో పాటు శిల్పారామం ఏర్పాటు చేయాలని కోరారు. కళారంగానికి వన్నె తెచ్చిన దిగ్గజాలు పుట్టిన ప్రకాశం జిల్లాలో ఆడిటోరియం లేకపోవడం సిగ్గుచేటని అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోను దుర్గా అన్నారు. జిల్లా ప్రజలను కళాకారులు రంజింపచేసేందుకు ఒంగోలు ఆడిటోరియం నిర్మించాలని కోరారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్ కళాకారులు పాల్గొన్నారు. ఒక కళాకారుడికి హైదరాబాదులో, విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం, తిరుపతిలో మహతి ఆడిటోరియం, కర్నూలులో టీవీసీ కేంద్రం, ఇలా అనేక రకాల ఆడిటోరియాల్లో నాటకం ఆడాలనేటువంటిది ఒక ఆశ, ఆకాంక్ష. కానీ అట్లాంటి ఆడిటోరియాన్ని ఒంగోలులో లేదు అనేది ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఉన్న కళాకారులందరికీ తీరని కొరత. రాష్ట్ర ప్రభుత్వం వారిని నంది నాటకోత్సవాలు ఒంగోలులో ఏర్పాటు చేయమని అడిగితే ఒంగోలులో కళాక్షేత్రం లేదు కదా అని వాళ్ళు మాట అనటం జరిగింది. కనుక ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఒంగోలులో మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రస్తుత ఖాళీ స్థలంలో ఒక చక్కని అధునాతనమైన
అన్ని వసతులతో కూడినటువంటి ఆడిటోరియాన్ని నిర్మించాలి. అలాగే శిల్పారామాన్ని ఏర్పాటు చేయాలి. కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. ఇలా అనేక సమస్యలు కళాకారుల పట్ల ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని ప్రభుత్వం నెరవేర్చాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇంతవరకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక ఆడిటోరియం చెప్పుకోవటానికి ఒక ఆడిటోరియం లేదు. మరి రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆడిటోరియంలు ఉన్నాయి, మన జిల్లా కేంద్రంలో ఆడిటోరియం లేదు. ఈ విషయాన్ని ప్రతి ప్రజాప్రతినిధికి, అధికారులకి ప్రతి సంవత్సరం ప్రతిసారి వేదికల మీద చెప్పడం జరిగింది. మా తరం వాళ్ళం కూడా మేము పోరాటం చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులంతా కూడా ఇప్పటికైనా స్పందించి వెంటనే ఒక మంచి ఆడిటోరియం ఇక్కడే మన మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ వారు కాబట్టి వెంటనే కార్పొరేషన్ వాళ్ళు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, అధికారులు అయితేనేమి వెంటనే ఆ స్థలంలో ఒక మంచి ఆడిటోరియం నిర్మించాలని చెప్పేసి మా అన్ని కష్టాలున్నా 10 మందిని నవ్వించేది ఒక కళాకారుడు మాత్రమే. తన కడుపులో కష్టాలు ఎన్నున్నా కూడాను 10 మందిని తన హావభావాలతో నవ్వించి మెప్పించేది కళాకారుడు. సో అటువంటి కళాకారులకి ఈరోజు ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ని నిర్మించుకోవడానికి ఖాళీ స్థలం ఉన్నప్పటికీ కూడా దానికి అధికారులు స్పందించి త్వరగా మన ఆంధ్రప్రదేశ్, మన ప్రకాశం జిల్లాలోని ఒక ఆడిటోరియం నిర్మిస్తే కళాకారులందరూ కూడా మన ప్రకాశం జిల్లాలో ఉండి ఎంతోమందిని కూడా రంజింప చేయడానికి మేమంతా కూడా సహకరిస్తాము. ఖచ్చితంగా ఈ యొక్క ఖాళీ ప్లేస్లో మాకు ఒక ఆడిటోరియాన్ని నిర్మిస్తారని మేము విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. సింగరాయకొండలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రులకు వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్లను రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత సింగరాయకొండ తాతయ్య యానాది కాలనీకి వెళ్లే మార్గంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రులు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నబోయిన శ్రీనివాసులు నాయుడు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. శాసనసభ్యులు మంత్రి గారి కోరిక మేరకు మరి ఫస్ట్ ఫేజ్ టోటల్ 45 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నాం. ఫస్ట్ ఫేజ్ లో మరి 20 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదే విధంగా మా సోదరుడు ఉగ్ర నరసింహారెడ్డి గారికి కూడా ఒక ఎంజేపీ గురుకుల పాఠశాల శాంక్షన్ చేశాం. అందులో ఫస్ట్ ఫేజ్ లో కూడా 20 కోట్ల రూపాయలతో మరి శాంక్షన్ చేశామన్న విషయాన్ని తెలియజేస్తూ, మరి ఒక పక్క మీరందరూ చూస్తున్నారు మరి ప్రతి వెల్ఫేర్ హాస్టల్స్ ఈ రోజు ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, మరి ఎస్సీ వెల్ఫేర్ కింద అన్న సూచనలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల్లో సూచనల ప్రకారం ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఉన్న గురుకుల పాఠశాలలో హాస్టల్స్ అన్ని మరి మరమ్మతులు చేయించటం, శాతనైన చోట కొత్త బిల్డింగులు కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి గారికి బడుగు బలహీన వర్గాల పిల్లల పైన ఉన్న కమిట్మెంట్, బాధ్యత అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల బిడ్డలే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్ గా తయారవుతున్నారు. కాబట్టి మనం వాళ్ళకి కావాల్సిన వసతుల్ని ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, మరి కొత్తగా ఎంజేపీ గురుకుల పాఠశాలలు కూడా 10 కొత్తలు శాంక్షన్ చేశారు. భవనాలకు కూడా 500 కోట్లు మన బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా శాంక్షన్ చేశారన్న విషయం కూడా. ఏదేమైనప్పటికీ కూడాను అభివృద్ధికి, సంక్షేమానికి మన ప్రభుత్వం నిదర్శనం. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధి చేసింది. ఈ రోజు ఎన్నో కాలాల నుంచి ఉన్నటువంటి ఈ సంఘానికి ఈ రోడ్డు ఒకప్పుడు ఎంతమందిలో వాళ్ళు ఎన్నిళ్ళు ఉంటారు అనుకునే పరిస్థితుల్లో మన ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. అదే కాకుండా మన మొత్తం అభివృద్ధి అనేది కూడా మనమే చేస్తాం నియోజకవర్గంలో.
ఈరోజు కొత్తగా మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 500 కోట్ల అభివృద్ధి, దాదాపుగా అంతే మొత్తంలో సంక్షేమం 2 ఏళ్లలో చేశామంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి సూచకం తెలియజేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మన బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు, బీసీల బిడ్డ సవితమ్మ గారు ఈరోజు మన నియోజకవర్గంలో 2018లో మనం ఏర్పాటు చేసినటువంటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేశాం. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాలో మీ పేరు కొనసాగాల, అయితే వెంటనే అప్రమత్తమవ్వాలని అధికారులు ఒకవైపు, ప్రజాప్రతినిధులు మరొక వైపు చెప్తున్నారు. ఈ నెల 14వ తేదీలోపు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ పత్రాలు BLOలకు సమర్పించకపోతే మీ ఓటు హక్కు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న సర్ కార్యక్రమం రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. ఎన్యూమరేషన్ ఫారాలు నింపి సరైన సమాచారం ఇవ్వని వారి పేర్లు ఈ నెల 21వ తేదీన ఎన్నికల సంఘం విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండవని, ఆ తర్వాత ఓటు హక్కు పొందాలంటే చాలా కష్టమని అధికారులు చెబుతున్నారు. గతంలో సర్ జరిగిన రాష్ట్రాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్లనే చాలామంది ఓటు హక్కు కోల్పోయారని, ఇందువల్ల వెంటనే ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వాలంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో పొంది ఆన్లైన్లోనే సమర్పించే అవకాశం కల్పించారు. 2002 నాటి ఓటర్ల జాబితాలోని మీ పేరు వివరాలు ఎన్యూమరేషన్ ఫారంలో పూర్తి చేయాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి. 2 ఎన్యూమరేషన్ ఫారాలలో ఒకదానికి BLOతో సంతకం చేయించుకొని భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలలో 79%కు పైగా డిజిటలైజేషన్ జరిగింది. 20% మంది ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ 3 రోజుల్లో చేయాల్సి ఉంది. దీనిని వేగవంతం చేసేందుకు కలెక్టర్ రాజాబాబు, సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారిలు, EROలు నిరంతరం సచివాలయాలను సందర్శించి BLOలను అప్రమత్తం చేస్తున్నారు. తిరస్కరించే ఎన్యూమరేషన్ పత్రాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు కూడా సర్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి బూత్ లెవెల్లో అధికారులతో పాటు BLAలు వారి ప్రాంతాలలో తిరిగి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందించి సేకరిస్తున్నారు. ప్రధానంగా నగర ప్రాంతాల్లో ఓటర్లను గుర్తించి వారి నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు పొంది వాటిని డిజిటలైజేషన్ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంది. దీంతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇటీవల బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ సర్ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేసేది, మీరందరూ కూడా ఎవరైతే అధికారులు వస్తున్నారో, BLOలు వస్తున్నారో, మీ దగ్గర ఉండి వాళ్ళు అడిగిన సమాచారం కరెక్ట్గా ఇస్తేనే రేపు భవిష్యత్తులో మీకు పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేవి కానీ ఏదైనా కూడా రావాలి అంటే దాంట్లో కరెక్ట్గా ఎంట్రీ అయ్యి ఉండాలి. కాబట్టి అన్నీ కూడా మీరు వచ్చిన వాళ్ళని సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా BLOలు కూడా అందరూ కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా BLAలు ఉన్నారు, BLAలను కూడా పార్టీలు ఏ పార్టీలో BLAలు ఉన్నా కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమంటున్నాం, వాళ్ళు కూడా ఉండమంటున్నాం. దీంట్లో వెరిఫికేషన్ చేసేటప్పుడు BLO వెరిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా అందరికీ తెలుస్తుంది. అందరు పార్టీలు కూడా రండి, తప్పకుండా కూడా ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా సమాచారం కరెక్ట్గా వచ్చేటట్టుగా అందరికీ ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. జిల్లాలో జరుగుతున్న సర్ కార్యక్రమంపై కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనా కుమారిలు ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారులతో పాటు నియోజకవర్గానికి, మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి డిజిటలైజేషన్ కార్యక్రమం వేగవంతం చేస్తున్నారు. ప్రజలను చైతన్యం చేసే విధంగా అవగాహన కల్పించారు.
చనిపోయిన వారి వివరాలు, వలస వెళ్లిన వారి వివరాలు సమగ్రంగా తెలుసుకొని అప్పుడు మాత్రమే వివరాలు అప్లోడ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సక్రమంగా పనిచేయని కొంతమంది బిఎల్ఓలు, సూపర్వైజర్లపైన చర్యలు తీసుకున్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదని, పూర్తి వివరాలు అందజేసి కార్యక్రమం విజయవంతమయ్యేలా సహకరించాలని కోరారు. సో 2002లో జరిగినటువంటి ఓటర్ జాబితాని ఇప్పుడు 2025 సంబంధించిన దాంట్లో కంపేర్ చేసి మనం అన్నీ కూడా ఇంటెన్సివ్గా దాన్ని రివిజన్ చేస్తూ జరుగుతుంది. ఓటర్స్ ఎవరైనా మిస్ అయినా వాళ్ళకి ఓట్స్ ప్రొవైడ్ చేయడం ఒకటి, తర్వాత ఎవరైనా కనుక చనిపోయి ఉన్నా తర్వాత ఇక్కడ లేకుండా పర్మనెంట్ మైగ్రేషన్ అయినా అవన్నీ కూడా డిలీట్ చేయడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. డిజిటైజేషన్ చేయమని చెప్పేసి అన్నాము. సో మిగిలిన వాళ్ళకు కూడా ఎక్కడ ఉన్నారనేది కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకు కూడా ఈ ఫామ్స్ కమ్యూనికేట్ చేస్తాము. సో అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. బిఎల్ఓస్ అందరూ కూడా ఉన్నారు, ఏఈఆర్ఓస్ ఉన్నారు, తర్వాత సూపర్వైజర్స్ ఉన్నారు, ఈఆర్ఓస్ ఉన్నారు. అందరూ కూడా చాలా కేర్ఫుల్గా చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్కి సంబంధించి మనకి ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ కానీ ఏమీ రాలేదు. అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, ఫీల్డ్లో జరుగుతుంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మీరు అందరూ కూడా పాల్గొనాలి. ఒకవేళ మీకు ఏదైనా వివరాలు కావాల్సి వస్తే కనుక 1950కి చేసి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు కూడా వాళ్ళు చెప్తారు. అన్ని రకాలుగా మనం పెట్టాము. తర్వాత అందరు ఆఫీసర్స్ అవైలబుల్ ఉన్నారు, విలేజ్ సెక్రటరియట్లో ఆఫీసర్స్ అవైలబుల్ ఉన్నారు, మండలంలో అవైలబుల్ ఉన్నారు, డిస్టిక్లో కంట్రోల్ రూమ్ ఉన్నాయి. సో అందుచేత మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించాలని మేలుకో ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్ అబ్దుల్ సుభాన్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కేవలం 52% పూర్తయిందని, అర్హులైన వారంతా తమ పేర్లు నమోదు చేసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడువు పెంచాలని సూచించారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు మాదాల నారాయణ స్వామి భవన్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మ, జిల్లా అధ్యక్షురాలు ఎస్ భారతి, కృష్ణారావు, రావులపల్లి లక్ష్మి, మోహన్, రాజశేఖర్, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR అనేటువంటి ఈ ప్రక్రియలో భాగమైనటువంటి అత్యంత ప్రధానమైన ఘట్టం ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఫిలప్ చేసి BLOలకు ఇవ్వడం. BLOలు ప్రజలకు ఇవ్వడం, ప్రజలు ఫిలప్ చేసి BLOలకు ఇవ్వడం. ఇది మొత్తంగా ఒక నెల కాలంలో పూర్తి చేయాలి అని గత నెల 15వ తేదీన ప్రారంభమైంది. రేపు 14వ తేదీతోటి ఇది ముగిస్తుంది. అయితే ఈ జరిగినటువంటి మొత్తం ప్రాసెస్ని పరిశీలిస్తే ఇప్పటి వరకు కేవలం 52% మాత్రమే BLOలకు నింపబడిన ఫారాలు ఓటర్లు ఇచ్చారు, పౌరులు ఇచ్చారు. రేపటిలోగా మరో 2-3% పెరిగినా కూడా 55% మాత్రమే వాళ్ళ చేతుల వరకు వెళ్తాయి. మిగిలిన 45% ప్రజలు ఓటర్ రహితులుగా, ఓటర్లుగా లేదా ఆ తరువాత పౌరసత్వాన్నే కోల్పోయేటువంటి ప్రమాదము వాళ్లకు ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు, పార్టీలు, ప్రజాస్వామికవాదులు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, ఓటర్ల యొక్క హక్కుల్ని పరిరక్షించాలి అనేటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రక్రియని మరో నెల రోజులు పొడిగించండి. ప్రజలు ఈ ప్రక్రియని అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. 2024 నుంచి 2002కి మ్యాపింగ్ చేసుకోవాలి అనేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా గందరగోళానికి గురి చేస్తూ ఉంది, సంక్లిష్టతకి గురి అయి ఉంది. కాబట్టి ఒక నెల రోజుల పాటు ఈ ప్రక్రియని పొడిగించండి. ఆగస్టు 14వ తేదీ వరకు దీన్ని పొడిగిస్తే మరింత మంది ఇందులో 100% కాకపోయినా 90-95% మంది అయినా ఎన్యూమరేషన్ ఫామ్ని కరెక్ట్గా ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పాం. ఈరోజు ఓటు అనేది ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా ఎంతో విశిష్టాత్మకమైన, విప్లవాత్మకమైనది కూడా. అటువంటి ఓటుని పౌరసత్వంతో ముడిపెట్టడం సమంజసం కాదు. సరే, ముడిపెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడే పెద్దలతో చర్చించడం జరిగింది. ఈరోజు కూడా కొన్ని ట్రైబల్స్ ఏరియాల్లో స్వతంత్ర భారతదేశంలో 80 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా కొంతమందికి ఆధార్ కార్డులు లేవు, ఓటర్ కార్డులు లేవు. వాళ్ళని ఎలా మీరు పరిగణలో తీసుకుంటారు అని చెప్పని జీవీఎంరావు భారత పరిషత్ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. అందరూ కూడా, భారతదేశ పౌరులందరూ కూడా దీన్ని ఆలోచించాలి. కోర్టులు కానీ, అధికారులు కానీ, ఎన్నికల కమిషన్ కూడా ఈ యొక్క ప్రక్రియని ఆలోచించి న్యాయబద్ధంగా ఈ దేశానికి ఓటు ఎలా వచ్చిందో మరోసారి మీరు సమీక్షించుకొని దీన్ని న్యాయబద్ధంగా చేయాలని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటాం.
ఒంగోలు శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో అమావాస్య ముందు రోజు త్రయోదశి పర్వదినం సందర్భంగా నందీశ్వర అభిషేకాన్ని నిర్వహించారు. గత 3 ఏళ్లుగా ప్రతి నెల త్రయోదశి రోజున ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో నందీశ్వర అభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. నందీశ్వరునికి అభిషేకం చేయడం వల్ల సకల దోషాలు తొలగి ఆయురారోగ్యాలు కలిగి వంశాభివృద్ధి కలుగుతోందని వేద పండితులు చక్రవర్తి ఫణి తెలిపారు. అభిషేక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నల్లమల్లి బద్రి ఆధ్వర్యంలో వేద పురోహితులు చక్రవర్తి ఫణి పర్యవేక్షణలు పూజా కార్యక్రమం నిర్వహించారు. సభ్యులు భాస్కరుని మురళి, ఆడిటర్ సికాకొల్లి సూర్య పవన్ కుమార్, అవోపా ప్రెసిడెంట్ పార్థసారథి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సూర్యతేజ, ప్రదీప్, దొంతుల శివ, సురేష్, పుచ్చకాయల శశి, అయ్యప్ప తదితరులు పర్యవేక్షించారు. రంగారాయుడి చెరువు కట్టపై శ్రీ హరిహరాత్మజ అయ్యప్ప స్వామి క్షేత్రం నందు వేంచేసినటువంటి కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ప్రతి అమావాస్య ముందు వచ్చేటటువంటి త్రయోదశి రోజున నందీశ్వరునికి విశేష అభిషేకం జరుగుతూ ఉంటున్నది. ఇది గత 3 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఇది విశేష ఫలప్రదమైనటువంటిది. ఏ జన్మలో చేసినటువంటి కర్మ వెంటాడుతూ ఉంటుంది. తెలియనటువంటి నవగ్రహ శాంతులు చేశాం, ఎన్నో పూజలు చేశాం, ఎన్నో వ్రతాలు చేశాం, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేసిన వదలనటువంటి యొక్క కర్మ శేషం ఈ నందీశ్వరుని కనుక అభిషేకం చేసినట్లయితే ఆ కర్మ నివృత్తై ఆ మానవుడు మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి శివ మహాపురాణంలో చెప్పబడినది. పూర్వము శిలాదుడు అనే ఒక గొప్ప శివభక్తుడి కుమారుడు. శిలాదుడికి సంతానం లేదు. పార్వతీ పరమేశ్వరుల గురించి ఘోర తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయన నీకేం వరం కావాలంటే, అయ్యా నా వంశాన్ని ఉద్ధరించేవాడు ఒక మహాశివభక్తుడు కావాలి, నీ అంతటి వాడు కావాలని ఆయన వరం అడిగాడు. సరే ఇస్తానయ్యా, చక్కటి మగబిడ్డలు ఇస్తాను, కానీ దుర్మార్గుడై 1000 సంవత్సరాలు ఉండేవాడు కావాలా, సదాచార సంపన్నుడై 16 ఏళ్ల ఆయుష్ కలిగిన వాడు కావాలని పరమేశ్వరుడు అడిగితే శిలాదుడు చెప్పాడు, అయ్యా దుర్మార్గుడికి 1000 సంవత్సరాలు బతికి వంశాన్ని నాశనం చేసేవాడు కన్నా 16 ఏళ్ళు బతికి వంశాన్ని ఉద్ధరించేవాడు, తరింపజేసేవాడు గొప్ప శివభక్తుడు కావాలని కోరుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసాదించాడు. ప్రతి అమావాస్య ముందు వచ్చే త్రయోదశి రోజున ఈ అభిషేకము సాయంత్రం 5:30 నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. తీర్థ ప్రసాదాలు అందరూ భక్తులందరూ స్వీకరిస్తున్నారు. గత సంవత్సరం నుంచి నిర్విఘ్నంగా జరుగుతుందండి. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కమిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాల పరిధిలో విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వరూధిని తెలిపారు. ఆధార్ క్యాంపులను బొమ్మనంపాడు, చక్రాయపాలెం గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూల్స్లో ఏర్పాటు చేశామన్నారు. జూలై 14 నుండి 17వ తేదీ వరకు, 21 నుండి 24వ తేదీ వరకు 2 విడతలుగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ కోరారు. క్యాంపులు జరిగే తేదీల్లో విద్యార్థులందరూ తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలన్నారు. ఈ స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో ఆధార్ మొబైల్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు బొమ్మనంపాడు, చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు, మళ్ళీ 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్కూల్ హెచ్ఎంస్ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలందరికీ ఆధార్ అప్డేట్ చేయించవలసిందిగా కోరుతున్నాను.
అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ ఎదురు నామ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు గోపాలపురం గ్రామానికి చెందిన నరేంద్ర ద్విచక్ర వాహనంపై వెళ్తూ బస్టాండ్ ఎదురు డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నరేంద్ర తలకు తీవ్ర గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుండి 8 అర్జీలు స్వీకరించినట్లు ఆర్డీఓ విజయ్ జ్యోతి కుమారి తెలిపారు. 8 అర్జీల్లో 4 భూ సమస్యలు, 1 శ్మశాన వాటిక స్థలం, రీసర్వే కోర్టు 2 అర్జీలు, కుటుంబంలో అంతర్గత ఆస్తి వివాదం 1 చొప్పున అందాయన్నారు. అర్జీలపై నిర్ణీత కాలపరిమితిలోగా విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. సంబంధిత తహసీల్దార్లు, సర్వేయర్ల నుండి నివేదికలు తెప్పించుకొని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫైల్ అయిన గ్రీవెన్స్ పిటిషన్స్ 8 అండి. అందులో అద్దంకి మండలం నుంచి 3, జేపంగులూరు మండలం నుంచి 2, ఎస్ మాగులూరు మండలం నుంచి 2, ముండ్లమూరు మండలం నుంచి 1 ఫైల్ అయ్యాయి. ఇందులో అద్దంకిలో ఒక అప్లికేషను, ఒక గ్రీవెన్సు ఎస్సీ బీసీలకి బరియల్ గ్రౌండ్ లేదని చెప్పేసి దానికి ల్యాండ్ ప్రొవైడ్ చేయమని అడిగారు. అట్లానే మిగిలిన 2 ల్యాండ్ డిస్ప్యూట్స్ అయ్యి ఉన్నాయి. జేపంగులూరు 2 కూడా వాళ్ళకి రీసర్వేలో ఎక్స్టెంట్ తగ్గిందని దాన్ని మళ్ళీ సర్వే చేయించి వాళ్ళకి గతంలో నుంచి ఉన్న ఎక్స్టెంట్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతూ గ్రీవెన్స్ ఇచ్చారు. అట్లానే సంతమాగులూరు 2 కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు అండి. వేరే వాళ్ళు ఒక వ్యక్తికి చెందిన ల్యాండ్ వేరే వాళ్ళు ఆన్లైన్ చేయించుకున్నారు. వాటి తిరిగి మా పేరుతోనే, అంటే వాళ్ళ పేరుతో, అప్లికెంట్ పేరుతోనే వెబ్ ల్యాండ్ చేంజ్ చేయాల్సిందిగా కోరుతూ 2 అర్జీలు వచ్చినాయి. ముండ్లమూరు విలేజ్లో ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మీద గ్రీవెన్స్ వచ్చింది. అందులో పెద్ద ఆవిడ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఆవిడ పేరుతో ఉన్న పొలానికి ఆరుద్ర నక్షత్రంతో కూడిన సోమవారం ఎన్నో సంవత్సరాల తర్వాత రావడంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నగరేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకం, అన్నకూటోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉదయం ఈశ్వరునికు అభిషేకము, పంచామృతాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, పండ్ల రసాలతోటి, పసుపు, కుంకుమ, విభూతి, గంధము, పన్నీరు ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత అన్నాభిషేకం కూడా చేయటం జరుగుతుంది. ఈ రోజున పవిత్రమైనటువంటి ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి నగరేశ్వర స్వామి వారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి భక్తులందరూ కూడా వచ్చి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వచ్చే ఏడాదిలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. పోలవరం జలాలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని వెల్లడి. రేపటితో ముగియనున్న సర్ ప్రక్రియ. ప్రతి ఒక్కరూ బిఎల్ఓలకు దరఖాస్తు ఫారాలు అందజేయాలన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. టంగుటూరులో గురుకుల పాఠశాలలను తనిఖీ చేసిన మంత్రులు సవిత, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కొండపి నియోజకవర్గానికి 2 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయడం పట్ల హర్షం. డి న్యూస్లో నేటి మాట. మంచి మాట దానం వంటిది, ప్రతిఫలంగా పుణ్యం వస్తుంది. చెడ్డ మాట అప్పు వంటిది, బదులుగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.